ప్రముఖ నటి రేణు దేశాయ్ను సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో దూషించిన 6 వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీధి కుక్కల అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొంతమంది అత్యంత నీచమైన రీతిలో ఆమెను, ఆమె పిల్లలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన రేణు దేశాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు. కేవలం సెలబ్రిటీలను తిట్టి ఫేమస్ అవ్వాలనుకోవడం మూర్ఖత్వమని, ఇలాంటి పనుల వల్ల అరెస్ట్ అయి కుటుంబ గౌరవాన్ని, కెరీర్ను నాశనం చేసుకోవద్దని ఆమె హెచ్చరించారు. తెలుగు సినీ పరిశ్రమలో నటిగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. అయితే వెండితెరపై కంటే సోషల్ మీడియా వేదికగా ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మూగజీవాల సంరక్షణ, సామాజిక అంశాలపై ఆమె స్పందించే తీరు కొన్నిసార్లు చర్చనీయాంశమవుతుంటుంది. దురదృష్టవశాత్తు ఆమె చేసే పోస్టులపై కొంతమంది నెటిజన్లు హద్దులు మీరి ప్రవర్తిస్తూ, అత్యంత నీచమైన పదజాలంతో దూషిస్తూ ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా ఈ వేధింపులు మితిమీరడంతో ఆమె చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడి ఘటనలు పెరిగిన సమయంలో రేణు దేశాయ్ స్పందించారు. అన్ని కుక్కలు ప్రమాదకరం కాదు. ఒకవేళ ఏదైనా కుక్క ఇబ్బంది కలిగిస్తుంటే అధికారులకు లేదా మా స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వండి, మేమే వాటిని తీసుకెళ్తాం అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది ట్రోలర్లు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ఆ కుక్కలు రేణు దేశాయ్ని, ఆమె పిల్లలను కరవాలి, ప్రైవేట్ భాగాలను కొరికితే అప్పుడు నొప్పి తెలుస్తుంది అంటూ నీచమైన కామెంట్స్ చేశారు. కేవలం విమర్శలతో ఆగకుండా ఘోరమైన బూతులు తిడుతూ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. ఈ అసభ్యకర వేధింపులను భరించలేకపోయిన రేణు దేశాయ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి, వేధింపులకు పాల్పడిన వారిలో ఇప్పటివరకు 6 అరెస్ట్ చేశారు. మరికొంతమందిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ పరిణామంపై రేణు దేశాయ్ స్పందిస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రేణు దేశాయ్ ట్రోలర్ల మనస్తత్వాన్ని బయటపెడుతూ పలు సలహాలు ఇచ్చారు. అరెస్టైన వారిని పోలీసులు విచారించగా, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమెను తిడితే తాము ఫేమస్ అవుతామనే ఉద్దేశంతోనే ఇలా చేశామని చెప్పారు. కేవలం పాపులారిటీ కోసం ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం విచారకరం. బూతులు తిట్టి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీరు అరెస్ట్ అయితే సమాజంలో మీ ఫ్యామిలీ పరువు పోతుంది. మీపై క్రిమినల్ రికార్డు ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారైతే, మీ కంపెనీ హెచ్ఆర్లకు ఫిర్యాదు చేస్తాను. అప్పుడు మీ కెరీర్ ముగిసిపోతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అరెస్ట్ అయిన వారి వివరాలను తాను బయటపెట్టి వారికి ఉచిత ప్రచారం కల్పించదలచుకోలేదని, కానీ వారి కుటుంబ సభ్యులకు ఆ విషయానికి తెలిసి జీవితాంతం ఒక బ్లాక్ మార్క్లా మిగిలిపోతుందని అన్నారు. సోషల్ మీడియా అంటే కేవలం విమర్శలు చేయడమే కాదని, ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటం కూడా ముఖ్యమని రేణు దేశాయ్ ఈ ఘటన ద్వారా స్పష్టం చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఫేమస్ అవ్వాలనుకునే వారికి ఈ 6 అరెస్ట్ ఒక గుణపాఠం కావాలని ఆమె ఆకాంక్షించారు.